ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో లాస్ట్ సండే మేము మా ఫ్యామిలీతో ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. అది ఎక్కడికో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కాబట్టి మీకు అర్థమైపో ఉంటుంది. అవునండి, జూకే వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి. సో చాలా ఎంజాయ్ చేసాము. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి ప్రతి ఒక్కటి కూడాను నేను వీడియోలో చూపిస్తాను. ఓకే, సో మేము 10:30కి స్టార్ట్ అయ్యాము, 12కి రీచ్ అయ్యామండి. జస్ట్ ఓన్లీ 1.5 అవర్ జర్నీ. మేమైతే డైరెక్ట్ వ్యాన్ మీద వచ్చాము. నార్మల్గా అయితే ట్రైన్స్ అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, రావచ్చు ఎవరైనా రావాలి అనుకుంటే. ఓకే, బట్ నా సజెషన్ అయితే ఒకటే ఏంటంటే, ఇక్కడ ఫుడ్ అనేది తెచ్చుకుంటే క్యారీ చేసుకుంటే బెస్ట్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ హోటల్స్ అనేవి ఎక్కువ లేవు అండ్ ఉన్నాయి చిన్నవి నార్మల్గా, బట్ మనకు నచ్చే ఫుడ్ అయితే లేదండి. సో దట్ అందుకే. ఓకే, సో పార్క్ చూపిస్తాను చూడండి. ఐ మీన్ జూ, జంగల్ మహల్ జూలాజికల్ పార్క్. ఓకేనా. సో ఫుడ్ ఇది 12 టైం అయింది కాబట్టి ఫుడ్ అనేది కంప్లీట్ చేసి జూలోకి ఎంటర్ అవుదాం అనుకున్నాము. జూ లోపల ఫుడ్ అనేది అలౌ లేదు. సో పక్కనే పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. సో 2-3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్, అంతే, ఎక్కువ కాదు. సో వచ్చేసి లంచ్ అనేది కంప్లీట్ చేసేసామండి. సో చూపిస్తాను ప్రతి ఐటమ్స్ చూడండి. కచంబర్, ఇంకా వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, సో ఇంకా ఎగ్, ఫిష్ అన్నీను. సో మా ఫ్యామిలీలో కొంతమంది వెజ్ కూడా తిన్న వాళ్ళు ఉన్నారు, వెజిటేరియన్ అంటే తినరు. సో దట్ అందుకే వెజ్ కూడా చేసాము అండ్ చికెన్. ఓకే, సో ఈ ఆల్ ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసింది వన్ అండ్ ఓన్లీ ఒకలే, ఎవరో చూపిస్తాను చూడండి, మా పెద్దమ్మ గారు. ఓకేనా, మా ఫ్యామిలీలో మా పెద్దమ్మ కుకింగ్ బాగా చేస్తారండి ఏదైనా. సో ఫ్యామిలీ అంతా లంచ్ అనేది కంప్లీట్ చేసేసాం. సో తర్వాత ఫైనలీ ఐస్ క్రీమ్ అనేది ఉండాలి కదా. సో ఐస్ క్రీమ్ కూడాను తినేసాం, కానించేసాం, అంతా కంప్లీట్. చెప్పాను కదా ఇక్కడికి వచ్చి మనం కుకింగ్ కూడా చేసుకోవచ్చు అని. సో ఇగో చూడండి, చాలామంది వచ్చి ఇక్కడ పిక్నిక్లా చేసుకుంటున్నారు కుకింగ్ అని. సో అయిన తర్వాత అలా కొంచెం డ్యాన్స్లు, మా అక్క వాళ్ళ బాబు, మా చెల్లి అలా డ్యాన్స్లు చేశారు. తర్వాత ఇంకా జూకి ఎంటర్ అయిపోయాం 2 o'clockకి. లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జూకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫ్లవర్స్ అండి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఫుల్ కలర్ఫుల్. నాకైతే గార్డెన్ లుక్ అనిపించింది, చాలా బాగుంది. పిక్స్ రాగానే ఇంకా పిక్స్ తీసేసుకున్నామండి అందరం కలిసి, చాలా బాగుంది. ఓకే, కలర్ఫుల్గా ఉంది. సో పిక్స్కి తీసుకోవడానికి మంచి స్పాట్. ఓకే, ఇంకా అలా స్టార్టింగ్లో ఇంక వెళ్తుంటే మనకు అలా ఒక్కొక్క యానిమల్స్ అనేవి అలా 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 స్టార్ట్ అవుతాయి. సో ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ, గ్రీనరీ కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, టోటల్ నేచర్ ఫీల్ అండి, చాలా బాగుంది. పిల్లలైతే యానిమల్స్ని చూసి చాలా ఎక్సైట్మెంట్ అయిపోయారు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇది ఎక్కువ ప్రైస్ కూడా కాదండి. లోపలికి ఎంట్రీ ఫీజు అనేది జస్ట్ ఓన్లీ పెద్దవాళ్ళకి 25 రూపీస్, చిన్నవాళ్ళకి అంటే పిల్లలకి 10 రూపీస్ అంతే, ఎక్కువ కూడా హై ప్రైస్ కూడా కాదు. చాలా బాగుంది. అండ్ లోపలైతే ఫెసిలిటీస్ అంటే సిట్టింగ్ ఏరియాస్ కానీ, డ్రింక్ అంటే వాటర్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫుడ్ ఒకటే లోపల అలౌ లేదు. సో నేనైతే ఎక్కడెక్కడ ఫ్లవర్స్ చూస్తున్నానో ప్రతి ఒక్కటి కూడా నేను క్యాప్చర్ చేశానండి. చాలా బాగా అనిపించింది. ఆ కలర్ఫుల్ లుక్ చూస్తే పీస్ఫుల్గా అనిపించింది, చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. సో సో నాకైతే అనిపించింది పిల్లలతో వస్తే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు పిల్లలు. సో పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ చేస్తే బాగుంటుందండి. సిట్టింగ్ ఏరియాస్ కానీ చాలా బాగుంది. అంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నడుస్తూ కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడాను సిట్టింగ్ ఏరియాస్ బాగున్నాయి. ఓకే, తర్వాత ఎండింగ్లోని మనకి పార్క్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫుల్ అంతా తిరిగేసాం కదండి జూ అంతా, ఇంకా ఇక్కడికి వచ్చి ఫుల్ రిలాక్స్ అయిపోయాం ఫ్యామిలీ అంతా. ఆ పార్క్ అంతా మేమే నిండిపోయాం, ఫుల్ ఫ్యామిలీ ఫుల్ రిలాక్స్ అయిపోయాం. సో నా సజెషన్ ఏంటండి, ఎవరైనా ఇన్ కేస్ మీరు జార్గ్రామ్ సైడ్లో ఉంటే ఈ జూ మాత్రం పక్కా విజిట్ చేయండి. పిల్లలతో ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. బికాస్ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. వీకెండ్ అవుటింగ్ కోసం అయితే పర్ఫెక్ట్ స్పాట్. మెయిన్లీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మా జార్గ్రామ్ జూ ఫ్యామిలీ వ్లాగ్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో మీరు నాకు అడగవచ్చు. ఓకే, అండ్ లాస్ట్లో క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, మనం పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మా ఫ్యామిలీ పిక్ కూడా చూపిస్తాను ఫైనల్గా. ఓకే, చూడండి, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ పిక్ కంప్లీట్లీ. ఓకే, ఇలాంటి ట్రావెల్ ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. థ్యాంక్ యూ.